హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పీరియడైజేషన్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో పీరియడైజేషన్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ అడిగే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, పీరియడైజేషన్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. తర్వాత దాని యొక్క లక్షణాలు అనేది తెలుసుకుందాం, ముఖ్య లక్షణాలు. తర్వాత తర్వాత మనకి పీరియడైజేషన్ యొక్క రకాలు ఉన్నాయి, తర్వాత దశలు కూడా ఉన్నాయి. సో ఇవి ఈరోజు టాపిక్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి సిలబస్ ఆధారంగా మనం రోజు ఒక టాపిక్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, పీరియడైజేషన్ అనేది శారీరక శిక్షణ యొక్క వ్యవస్థీకృత ప్రణాళిక. ఓకే, సో పీరియడైజేషన్ అనేది శారీరక శిక్షణ యొక్క వ్యవస్థీకృత ప్రణాళిక. ఇది వ్యాయామం మరియు విశ్రాంతుల మధ్య సమతుల్యాన్ని ఏర్పరిచే శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉంటుందన్నమాట. సో ఒకసారి జాగ్రత్తగా వినండి. శారీరక శిక్షణ యొక్క వ్యవస్థీకృత ప్రణాళిక అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి విశ్రాంతి మధ్య సమతుల్యాన్ని ఏర్పరిచి శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ముఖ్య లక్ష్యంగా ఉంటుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే ఆటగాళ్ళ ఫిట్నెస్ స్థాయిని నిరంతరం మెరుగుపరచడం. అంటే ఒక క్రీడాకారు యొక్క స్కిల్ని లేదా నైపుణ్యాన్ని నిరంతరంగా అంటే కంటిన్యూగా మెరుగుపరచడాన్నే పీరియడైజేషన్ అంటారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, గాయాలను కూడా మనం తగ్గించడం, అంటే గాయాల నుంచి ముప్పు తగ్గించడం అనమాట. అంటే ఎక్కువ ఇంజూర్ కాకున్నట్ల జరగడం జరుగుతుంది అన్నమాట ఈ పీరియడైజేషన్ సెషన్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పీరియడైజేషన్ యొక్క ముఖ్య లక్షణాలు: శిక్షణ దశలు విభజించడం, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం, గాయాలను నివారించడం, మానసిక శక్తి పెంపు. సో ఈ 4 ముఖ్య లక్షణాలని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ శిక్షణ దశలను విభజించడంలో శిక్షణ ప్రణాళికను వివిధ దశలుగా విభజించాలి. సో ఇక్కడ చూడండి, ఒక క్రీడాకారునికి శిక్షణ ఇచ్చే పద్ధతి వివిధ దశలుగా విభజించుకోవాలి మనం. సో ఏదైనా ఒక క్రీడాకారుడికి లాంగ్ జంప్ కానీ లేదా రన్నింగ్ ఈవెంట్స్ కానీ థ్రోయింగ్ ఈవెంట్స్ కానీ మనం శిక్షణ ఇచ్చేటప్పటికి వాటిని వివిధ దశలుగా విభజించుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం అంటే పునరావృత ప్రణాళికతో ఆటగాళ్లను ఉత్తమ స్థాయికి చేర్చడం. సో ఇక్కడ పదే పదే రిపీటెడ్గా ప్రాక్టీస్ ప్రణాళికలు ఏర్పరచడం ద్వారా ఆటగాళ్ళు ఉత్తమ స్థాయికి చేరుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గాయాలను నివారించడం అంటే శారీరక ఒత్తిడిని తగ్గించి విశ్రాంతి సమయాన్ని కల్పించడం అనమాట. సో ఈ పీరియడైజేషన్ సెషన్ నందు మనకి ఇక్కడ గాయాలు అనేది కూడా గాయాల నుంచి ఒత్తిడి తగ్గుతుంది, అలాగే విశ్రాంతి సమయాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి మానసిక శక్తి పెంపు అంటే సరైన ప్రణాళికతో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. సో ఇక్కడ మనం ఏదైనా ఒక క్రీడాకారుని మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు లేదా శిక్షణ ఇచ్చేటప్పుడు సో సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఉండాలి. సో మనం మొదటిసారిగా కాంప్లెక్స్కి ఉన్న యాక్టివిటీస్ వాళ్ళతో చేపిస్తే వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఈ యాక్టివిటీస్ అనేది చేపించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పీరియడైజేషన్లో యొక్క రకాలు చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఖచ్చితంగా బిట్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ పీరియడైజేషన్లో రకాలు ఏంటంటే 3 రకాలు. సో అవి ఏమంటే మైక్రో సైకిల్, మీసో సైకిల్, మాక్రో సైకిల్. సో ఇక్కడ మైక్రో సైకిల్ అంటే చిన్న ఇక్కడ చూడండి, చిన్న సమయపాటు పీరియడ్ అనమాట. సో ఇక్కడ అతి తక్కువ కాలంలో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సాధారణంగా ఎన్ని రోజులు ఉంటుందంటే 1 to 2 వీక్స్ అనేది ఉంటుంది. అంటే 1 నుంచి 2 వారాల వరకు ఈ సైకిల్ సెషన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మీసో. సో మీసో అనేది మధ్యస్థాయి ప్రణాళిక. ఇది సాధారణంగా 4 నుంచి 6 వారాల వరకు మధ్య ఇక్కడ ఈ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మాక్రో సైకిల్. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక అన్నమాట.
సో దీంట్లో ఒక సంవత్సరం పాటు లేదా అంతకు మించి ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మొదటిది మైక్రో అంటే అతి అతి ఆ, అతి తక్కువగా ఇచ్చే ట్రైనింగ్ అనమాట. అతి తక్కువ కాలంలో ఇచ్చే ట్రైనింగ్ ఏది? మైక్రో. ఓకే, సో ఇక్కడ మైక్రోలోనే మనకి అర్థం ఉంది కదా, మైక్రో అంటే చిన్న. సో మీసో అంటే మధ్యస్థ అనమాట, మధ్యస్థ ప్రణాళిక. సో ఇక్కడ మైక్రో అనేది మనకి వీక్స్లో ఉంటుంది. నెక్స్ట్ మీసో అనేది మంత్స్లో ఉంటుంది. తర్వాత మాక్రో అనేది ఇయర్స్లో ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పీరియడైజేషన్లో దశలు. సో ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కూడా బిట్ ఫామ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో పీరియడైజేషన్లో దశలు ఎన్ని అంటారు? మనకి 3 దశలు అనేవి ఉన్నాయి. ప్రారంభ దశ, తర్వాత ప్రతిభా దశ, విశ్రాంతి దశ. సో మెయిన్గా ఈ టాపిక్ వచ్చేసి ఈ దశల్లోనే మనకి ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రారంభ దశ అనేది శారీరక దృఢత్వం మరియు మౌలిక కౌశల్యాలను అభివృద్ధి పరచడం అనమాట. సో ఇక్కడ నేను ఇందాక మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఏదైనా కానీ మనం యాక్టివిటీ ఏదైనా నేర్పించాలంటే, ఏదైనా ఒక స్కిల్ నేర్పించాలంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి, తక్కువ ఇన్సెంటిస్ సారీ సో ఇక్కడ తక్కువ ఇన్సెంటెన్సీ వ్యాయామాలు అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతిభా దశ. సో ఇక్కడ మనం కాంపిటేటివ్ స్పేస్ అంటాం అనమాట దీన్ని, అంటే పోటీకి సిద్ధమయ్యే దశ. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అధికంగా ఉంటుంది అనమాట శిక్షణ అనేది. సో కొంచెం భారం కలిగి ఉంటుంది. సో దాన్నే ఓవర్లోడ్ అంటాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి విశ్రాంతి దశ. సో దీన్ని ట్రాన్సిషన్ స్పేస్ అంటారు. సో విశ్రాంతి మరియు పునరుద్ధరణ, అంటే మనం విశ్రాంతి తీసుకోవచ్చు లేదా మళ్ళీ అలాగే ట్రైనింగ్ అనేది కొనసాగించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడం. సో విశ్రాంతి దశలో మనకి శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ ఒక వీడియో అయితే పెడతాను, నీట్గా నోట్స్ రాసుకోండి. సో ఏవైతే హైలైట్ చేసినానో వాటిపైన ఫోకస్ చేయండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లాట్స్.